Hello students, this is Dr. Rajashekhar here. In this video, we are going to focus on understanding the syllabus of paper 5 Science and Technology for APPSC Group-1 Mains. ఇప్పుడు APPSC Group-1 Mains ఎగ్జామ్ వస్తుంది. ది ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా ప్రిపరేషన్లో సిలబస్ని బాగా అర్థం చేసుకోవడం, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, సిలబస్లో అసలు ఏం అడుగుతున్నారు, ఏ ఆస్పెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, కరెంట్ అప్డేట్స్ వాటికి సంబంధించి ఏ యూనిట్స్లో వస్తున్నాయి అనే విషయం మీకు బాగా అర్థం కావాలంటే మీ సిలబస్ క్లియర్గా ఉండాలి. మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఉండొచ్చు దీని మీద, ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఈ వీడియోని దానికి సంబంధించి యూజ్ చేసుకోండి. సో పేపర్ 5లో ది హోల్ సిలబస్ ఈస్ బీయింగ్ డివైడెడ్ ఇంటూ 9 యూనిట్స్ అనమాట. సో 9 యూనిట్స్లో వేరే వేరే థీమ్స్ కింద యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్కి వచ్చే వరకు ఇది మనకు జనరల్ యూనిట్ అనమాట. సో ఫస్ట్ యూనిట్లో ఏముంది, మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ బెటర్ హ్యూమన్ లైఫ్. ఎక్స్క్యూజ్ మీ. అంటే ఇప్పుడు హ్యూమన్ లైఫ్కి లైక్ ఎవ్రీడే లైఫ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి. ఇప్పుడు స్టార్టింగ్ విత్ ద డే వి రిలై ఆర్ వి వేకప్ విత్ అలారమ్స్ అండ్ వి యూజ్ ఫోన్స్ ఫర్ కమ్యూనికేషన్, టెక్స్ట్ మెసేజెస్ కావచ్చు, స్టార్టింగ్ ఫ్రమ్ ద వాయిస్ కాల్స్ నుంచి మెసేజెస్కి, మళ్ళీ అలాగే వీడియో కాల్స్, ఈవెన్ ఈ కరోనా లాంటి సినారియోలో మనం క్లాసెస్ వినడం లాంటివి, ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ సంబంధించి కూడా ఇంట్లోంచి చేయగలుగుతున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన అడ్వాన్స్మెంట్స్ ఈ ఫీల్డ్లో. అలాగే ఇండివిజువల్ లెవెల్గానే కాకుండా ఇప్పుడు నేషనల్ డెవలప్మెంట్ లెవెల్లో, సో ఇండియాస్ రోల్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ నేషన్ బిల్డింగ్ ఈ ఏరియా అయితే ఉంది కదా. సో ఇండివిజువల్ లెవెల్లో అంటే క్యుములేటివ్గా చూస్తే కనుక నేషన్ బిల్డింగ్లో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎనీ ఫీల్డ్ కావచ్చు, ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్లో కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్లో కావచ్చు, అగ్రిలో కావచ్చు, మళ్ళీ అలాగే ఇప్పుడు కమ్యూనికేషన్ ఫీల్డ్లో కావచ్చు. వేరియస్ ఇంతకుముందు చెప్పినట్టుగా కమ్యూనికేషన్లో చాలా మార్పులు వచ్చాయి. అలాగే వీటి బేసిక్ సివిలియన్ యూజెస్ దగ్గర నుంచి మన అట్లాగే మిలిటరీ యూజెస్, ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్లో కావచ్చు, మనకు రకరకాల టెక్నాలజీస్ డెవలప్ అయ్యాయి. సో ఆ అడ్వాన్స్మెంట్స్ నేషన్ బిల్డింగ్లో ఎట్లా తోడ్పడుతున్నాయి అన్న విషయంలో మనకు అవగాహన ఉండాలి. అంటే ఏరియా వైజ్, సెక్టర్ వైజ్, విత్ ఎగ్జాంపుల్స్తో ఏ డెవలప్మెంట్ జరిగాయి, దానివల్ల ఉపయోగాలు ఏంటనేది మనం అర్థం చేసుకోగలగాలి. సో ఇండివిజువల్ లెవెల్, తర్వాత నేషనల్ లెవెల్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇందులో ఈ సిలబస్లో ఏమి ఇచ్చారు, ఇప్పుడు అసలు ఇండియా కంట్రిబ్యూషన్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఇండియాస్ కంట్రిబ్యూషన్ ఏంటి అంటే, వేరే సైంటిస్ట్ ఉన్నారు రకరకాల ఫీల్డ్లలో, మన దగ్గర ఉన్న నిష్ణాతులు రకరకాలుగా ఈ ఫీల్డ్ డెవలప్మెంట్కి ఉపయోగపడ్డారు. ఇప్పుడు సివి రామన్ గారు కావచ్చు, ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించి కానీ, అట్లాగే రామన్ ఎఫెక్ట్ అని మీరు ఉంటారు కదా, అలాంటిది వేరియస్ ఏరియాస్ ఆఫ్ బయోఫిజిక్స్, మన అలాగే క్వాంటమ్ ఫిజిక్స్లో ఈయన ఇచ్చిన ఫినామినాని ఇప్పటికీ వాడుతున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనకు కొంతమంది ట్రెడిషనల్ సైంటిస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఫీల్డ్ వైజ్ చూస్ చేసుకోండి. స్పేస్ టెక్నాలజీ ఉంది. స్పేస్ టెక్నాలజీలోకి వచ్చేసరికి ఫాదర్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీస్ విక్రమ్ సారాభాయ్. ఇప్పుడు విక్రమ్ సారాభాయ్ తన కంట్రిబ్యూషన్ ఏంటి స్పేస్ టెక్నాలజీకి, మరి అట్లాగే సతీష్ ధావన్ గారు కావచ్చు. అలాగే డిఫెన్స్ సెక్టర్లోకి వచ్చే వరకు డిఫెన్స్ కానీ, అటామిక్ ఎనర్జీ సెక్టర్లోకి వచ్చే వరకు హోమీ జే బాబా కావచ్చు. అలాగే స్పేస్ అండ్ డిఫెన్స్లో మళ్ళీ మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఇట్లా వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి, లిస్ట్ ఆఫ్ సైంటిస్ట్, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి, ఏ ఫీల్డ్లో ఎలా కంట్రిబ్యూట్ చేశారు. సో చాలా ఫ్యాక్చువల్ డేటా ఇందులో ఉంటుంది. మనకు మంచి మంచి సోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళది దీనికి సంబంధించిన ఒక పీడిఎఫ్ ఉందన్నమాట, ఇండియన్ సైంటిస్ట్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్ అని. సో దానిలో బ్రీఫ్గా ఒక పారాగ్రాఫ్, 2 పారాగ్రాఫ్లలో ఇంపార్టెంట్ సైంటిస్ట్, సెలెక్టెడ్ సైంటిస్ట్ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి అనేది మెన్షన్ చేశారు. అలాగే విజ్ఞాన్ ప్రసార్ వెబ్సైట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ సంబంధించిన విజ్ఞాన్ ప్రసార్ వెబ్సైట్లో కూడా మీరు బయోగ్రఫీస్ ఆఫ్ సైంటిస్ట్ అనేది ఒక సెపరేట్ పేజ్ ఉందన్నమాట. దానిలోంచి కానీ ఇలాంటి సోర్సెస్ ద్వారా బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ రాసుకోండి, నోట్ చేసుకోండి. ఏంటంటే మేజర్గా పర్సనల్ ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టి చాలా వరకు ఏంటి, వాళ్ళు ఏ ఏరియాలో కంట్రిబ్యూట్ చేశారు, మేజర్గా కంట్రిబ్యూషన్ వల్ల ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, దానివల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుంది. అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అబ్దుల్ కలాం గారు సో నాట్ ఓన్లీ వర్క్ యాజ్ ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్యూరింగ్ ది లాంచర్స్ డెవలప్మెంట్ స్పేస్ టెక్నాలజీ సంబంధించి, అట్లాగే ఐజిఎండిపి ప్రోగ్రామ్ ఉంది మిసైల్స్ టెక్నాలజీకి సంబంధించి, దాని డెవలప్మెంట్లో. తర్వాత తాను ఇప్పుడు స్టెంట్స్ కానీ, అలాగే కంప్యూటర్స్, ట్యాబ్లెట్స్, ఇలాంటి వాటిని డెవలప్ చేయడంలో కూడా రోల్ ప్లే చేశారు.
సో అలాంటి డైవర్స్ రోల్స్ ఏంటి, ఎలా కంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటంటే కీ ఆస్పెక్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ కానీ, ఇప్పుడు పద్మవిభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, భారతరత్న కానీ ఇలాంటి అవార్డ్స్ ఎవరికి వచ్చాయి అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా కొంతమంది సైంటిస్టుల గురించి ఇండియా లెవెల్లో వాళ్ళ కంట్రిబ్యూషన్, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ కంట్రిబ్యూషన్. రీసెంట్ టైమ్స్లో మన వెంకీ రామకృష్ణన్ 2009లో నోబెల్ ప్రైజ్ విన్నర్ అనమాట, రైబోజోమ్ స్ట్రక్చర్ ఫంక్షన్ సంబంధించి. సో వెంకటేశన్ రామకృష్ణన్ కానీ, వెంకీ రామకృష్ణన్ కానీ అంటారు. సో ఈయన సంబంధించిన వర్క్ ఈ మధ్యన ఈనాడులో ఒక ప్రోగ్రామ్ వచ్చింది, ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి అనేది. సో ఫ్రీక్వెంట్గా న్యూస్లో వస్తుంటారు. ఈజ్ బిగ్ క్రిటిక్ అనమాట ఇండియన్ సైన్స్ రీసెర్చ్ సంబంధించి. అలాంటి వాళ్ళ గురించి కూడా తెలుసుకొని కొన్ని పాయింట్స్ రాసుకోండి. సో ఇలాంటివి మనకు ఉపయోగపడతాయి. ఇంతకుముందు ఎక్కువగా మనం సైంటిస్ట్ల పైన క్వశ్చన్స్ అడిగలేదు, కానీ పాసిబిలిటీ మాత్రం ఇందులో. సో ఇది ఇండియన్ కంట్రిబ్యూషన్, అందులో ఇండియన్ సైంటిస్ట్ కంట్రిబ్యూషన్. ఆ తర్వాత ఇలాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఇప్పుడు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇండియాలో, మేజర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ అనమాట. ఇప్పుడు ఇండియా వరకు వచ్చేసరికి మనం రెగ్యులర్గా ఏ ఆర్గనైజేషన్స్ గురించి వింటున్నాము, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్లలో సిఎస్ఐఆర్ గురించి అడుగున్నారు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇండస్ట్రీకి సంబంధించిన రీసెర్చ్ మీద ఫోకస్ చేస్తుంది. అలాగే మనం ఈ మధ్యన కరోనా టైంలో బాగా వింటున్న ఆర్గనైజేషన్ వచ్చేసి ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనమాట. సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎట్లా ఇండస్ట్రియల్ రీసెర్చ్ని ప్రమోట్ చేస్తుందో, ఇండియాలో గైడ్ చేస్తుందో, అలాగే ఐసీఎంఆర్ మెడికల్ రీసెర్చ్ సంబంధించిన గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సిమిలర్గా అగ్రికల్చర్ సంబంధించి మనకు ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఉంది. సో ఇలా రకరకాల మేజర్ ఏరియాస్లలో గైడ్ చేయడానికి మనకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలాగే స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్ న్యూస్లో వింటూ ఉన్నాం. ఇప్పుడు కోవిడ్ సంబంధించి ఎన్ఐవి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, డయాగ్నోస్టిక్స్ కావచ్చు, అలాగే ట్రీట్మెంట్స్, వ్యాక్సిన్స్, జీనోమిక్ సీక్వెన్స్ ఆఫ్ కరోనా కావచ్చు, వీటికి సంబంధించిన రీసెర్చ్ గురించి మనం రెగ్యులర్గా ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే గురించి వింటున్నాం. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంపార్టెంట్. అలాగే ఆర్గనైజేషన్స్, ఇప్పుడు జిఏసీ కమిటీ ఉంది, రెగ్యులర్గా డిబేట్స్ నడుస్తూ ఉంటాయి జిఎం క్రాప్ సంబంధించి. ఇది జిఏసీ కమిటీ న్యూస్లో వస్తూ ఉంటుంది, వాటికి సంబంధించిన కావచ్చు. ఇంతకుముందు ఎగ్జామ్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ గురించి అడుగున్నారు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఆఫ్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ కానీ, ఈవెన్ సైన్స్ ప్రమోషన్, వాళ్ళకి యూనిట్ 9లో కూడా స్పెసిఫిక్గా సైన్స్ ప్రమోషన్ సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. అవి కూడా మనం యూనిట్ 1లో కలిపి చదువుకుంటే ఈజీ అవుతుంది. ఇలా సైంటిస్టులు, ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, ఏపీలో ఉన్న మేజర్ ఆర్గనైజేషన్స్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, రీసెర్చ్ సంబంధించి ఏం ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా లిస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అట్లా మనం ఈ ఏరియాస్ని ఫోకస్ చేయాలి. ఇలా నాట్ ఓన్లీ అడ్వాంటేజెస్, వీ ఆల్సో హ్యావ్ టాపిక్స్ ఆన్ కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ప్రొలిఫరేషన్ అండ్ యూజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు రీసెంట్గా ఏఐ గురించి వింటున్నాం. నీతి ఆయోగ్ ఒక డాక్యుమెంట్ తయారు చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండియాలో తీసుకురావాలి. సో దానికి సంబంధించి స్కోప్ ఎక్కడుంది, ఏరియాస్లో డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది, మళ్ళీ అట్లాగే ఛాలెంజెస్ ఏమున్నాయి, ఏ హర్డిల్స్ మనం దాటాలి, ఏఐని మన ఏఐ ఫర్ ఆల్ అనే ఏదైతే ఆబ్జెక్టివ్ అయితే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఎలాంటి కన్సర్న్స్ మనం దూరం చేయాలి, ఎలాంటి హర్డిల్స్ మనం దాటాలి. సిమిలర్గా డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. సో డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో ఏంటి, ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. సో ఇందులో మనకి ఇష్యూ ఎక్కడ వస్తుంది, సరే ఈ గవర్నెన్స్ సంబంధించిన ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాం, ఈ క్రాంతి అనే ప్రోగ్రామ్స్ కావచ్చు, కావచ్చు, అగ్రికల్చర్ సంబంధించిన మనం ప్రాజెక్ట్స్ తయారు చేస్తున్నాం. కానీ యాజ్ ఫర్ యాజ్ పీపుల్ హ్యావ్ యాక్సెస్ టు దెమ్, అంటే అఫోర్డబుల్ రేట్స్లలో స్మార్ట్ ఫోన్స్ రావడం, ఆ స్మార్ట్ ఫోన్స్లో ఈ ప్లాట్ఫామ్స్ కంపేటబుల్గా ఉండడం, ఇవన్నీ వాళ్ళకు దొరికినా కూడా వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసుకునే లిటరసీ ఉండాలి, అంటే డిజిటల్ లిటరసీ ఉండాలి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి. సో ఇలాంటి హర్డిల్స్ మనం దాటడానికి ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి. ఇంతకుముందు ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. అట్లాంటి వాటి మీద కూడా ఫోకస్ ఉండాలన్నమాట. సో వైడ్ స్కోప్ ఉంది దీనికి, చాలా ఫ్యాక్చువల్ డేటా, చాలా కంటెంట్ ఉంది. ఒకటి ఏంటంటే మీరు మిగతా యూనిట్స్ అన్ని కూడా 2, 3, 4 ఏదైతే ఇండివిజువల్ ఫోకస్ ఉన్న యూనిట్స్ ఉన్నాయి కదా, స్పేస్, డిఫెన్స్, అట్లాగే ఎనర్జీ, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, అవన్నీ ఫినిష్ చేసిన తర్వాత యూనిట్ చదువుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏరియా వైజ్, సెక్టర్ వైజ్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు, అందులో హర్డిల్స్ చదువుకుంటారు, అప్లికేషన్స్ చదువుకుంటారు. ఇవన్నీ కూడా మనం ఒక బ్రాడ్ పిక్చర్ యూనిట్ 1లో వస్తుంది. ఓకే, అలాగే సైంటిస్టులు, ఇలాంటి ఫ్యాక్చువల్ డేటా సైంటిస్టుల గురించి కానీ, మళ్ళీ ఆర్గనైజేషన్స్ గురించి కానీ చదువుకొని కన్సర్న్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఇండివిజువల్గా ఏరియాస్ వైజ్ కావచ్చు, ఓవరాల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో మేజర్ ఇష్యూస్ కావచ్చు, ఈ ఏరియాస్ గురించి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ ది యూనిట్ 1 అనమాట. ఓకే, సో నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ యూనిట్ 2, విచ్ ఈస్ ఐసిటి, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. ఓకే,
ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్. ఎందుకంటే ఈ యూనిట్‌లో మన కరెంట్ అప్డేట్స్ చాలా ఉన్నాయి. అందులో చాలా రకరకాల టాపిక్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. కనుక లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ యూనిట్ 2. యూనిట్‌లో ఏం చదవాలి? సిలబస్‌లో ఏమిచ్చారు? ఏ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్ దాని మీద ఫోకస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్‌లో ఏం చెప్పారు? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇంపార్టెన్స్ అన్నారు. సో, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐసీటీస్? అట్లాగే అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఐసీటీ. సో, ఐసీటీ అంటే రేంజ్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జామ్‌లలో క్వెషన్స్ వేటి మీద అడిగారంటే బిగ్ డేటా మీద అడుగున్నారు. అట్లాగే దే ఆస్క్డ్ క్వెషన్స్ ఆన్ ఏరియాస్ రిలేటెడ్ టు క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీస్ మీద అడుగున్నారు. అంటే ఈ టాపిక్ స్పెసిఫిక్‌గా సిలబస్‌లో మెన్షన్ చేయలేదు. అయినా కూడా ఈ ఇవి ఇంటిగ్రల్ కాంపోనెంట్ ఆఫ్ ఐసీటీస్ అన్నమాట. సో, సిలబస్‌లో వరకు మాత్రం వాట్ వి నోటీస్ హియర్ గవర్నెన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. గవర్నెన్స్ అండ్ మేజర్‌గా సైబర్ క్రైమ్స్ గురించి చెప్పడం జరిగింది. సో, ఇవి కాకుండా ఇంక ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి ఇందులో. సో, మనం బాగా రీసెంట్‌గా చాలా వింటున్న టాపిక్స్ ఏంటంటే ఒకటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ. మళ్ళీ ఏఆర్ అండ్ వీఆర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. అవి కాకుండా రీసెంట్ టైమ్స్‌లో మనం రోబోటిక్స్ రోల్ చాలా విన్నాం కరోనా టైంలో. మళ్ళీ అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టాపిక్స్ which are very important for the exam under ICTs. Enduku, if you come to the AI part, artificial intelligence part, Indian government, especially commissioned the Niti Aayog, come up with a strategic document. The strategic document was released in 2018, which mentions the areas where India can get maximum benefit by using artificial intelligence. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ మనకు మీరు వినుంటారు. సో, ఇదేంటంటే డీసెంట్రలైజ్డ్ లెడ్జర్ అంటారు. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మనం ఎస్పెషల్లీ దేని గురించి వింటుంటామంటే బిట్ కాయిన్ టెక్నాలజీ, రైట్? బిట్ కాయిన్ ఆర్ వర్చువల్ కరెన్సీ గురించి వింటాం కదా, దానికి సంబంధించి మనం రెగ్యులర్‌గా వింటుంటాం. అదొకటే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒకటి ల్యాండ్ రికార్డ్ సంబంధించి, మళ్ళీ అట్లాగే ఆర్టీఏ వర్క్ సంబంధించిన వాటిలల్లో లైసెన్సింగ్, పర్మిట్స్ ఇవ్వడం, వాటికి సంబంధించిన వాటిల్లో వెహికల్స్ సంబంధించి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. సో, ఏపీకి సంబంధించి బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి అడిగే ఛాన్సెస్ ఉంది. అందులో మనం ఎలాంటి డైమెన్షన్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలంటే, ఇప్పుడు ఏఐ వరకు ఏఐ గాని, బ్లాక్ చైన్‌లో గాని అసలు కాన్సెప్ట్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినిషన్ ఏంటి? ఎట్లా పనిచేస్తది? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంపోనెంట్ ఎట్లా యాడ్ చేస్తాం మెషిన్స్‌కి? అందులో దానికి సంబంధించి మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? బ్లాక్ చైన్ టెక్నాలజీలో డీసెంట్రలైజ్డ్ లెడ్జర్ అంటే ఏంటి? అలాగే బ్లాక్స్ ఏంటి? హ్యాష్ టాగ్స్ ఏంటి? సో, ఈ కాన్సెప్ట్ మీద అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎట్లా పనిచేస్తది? అలాగే ఈ ఏరియాస్ అప్లికేషన్స్ ఏంటి? ఎక్కడ వాడుతున్నాం మనం వీటిని? వాటి ఫోకస్ ఏంటి? ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీని వీటికే కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌లో వాడొచ్చు. మళ్ళీ అట్లాగే ఎలక్ట్రానిక్ వోటింగ్‌లో వాడొచ్చు. సో, చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ వాడతాం? మరి వాటిలలో ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఇష్యూస్ ఉన్నాయా మనకు ఈ టెక్నాలజీ వల్ల? సో, ఇలాంటి డైమెన్షన్స్ మీద ఫోకస్ చేయండి. సేమ్ థింగ్ విత్ ఏఆర్ అండ్ వీఆర్. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ. డెఫినిషన్స్ ఏంటి? ఎక్కడ వాడుతున్నారు? మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఏమైనా వీడియో గేమింగ్‌లో వాడతారు కదా! సో, పబ్‌జీ గేమ్‌లు అలాంటి వాటిల్లో వాడుతున్నారు కదా! వాటికి సంబంధించి ఏ ఫీల్డ్‌లలో ఎలాంటి యూజెస్ ఉన్నాయి. తర్వాత రోబోటిక్స్. వి హావ్ బీన్ హియరింగ్ క్వైట్ ఎ బిట్ అబౌట్ రోబోటిక్స్ డ్యూరింగ్ కరోనా టైమ్. ఇప్పుడు విజయవాడలో కూడా దేర్ వాస్ ఎ ఫర్మ్ విచ్ యాక్చువల్లీ డెవలప్డ్ రోబోట్ టు సర్వ్ పేషెంట్స్ ఇన్ ది హాస్పిటల్స్. వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం, ఫుడ్ అలాంటివి ఇవ్వడం, వాటర్ సప్లై చేయడం. అలాంటి రోబోట్ తయారు చేశారు. అలాగే ఇప్పుడు డ్రోన్స్ అనేవి డిసిన్ఫెక్టేషన్ అంటే ఇన్ఫెక్షన్ ఉన్న రీజియన్స్‌లో కెమికల్ స్ప్రే చేసి సోడియం హైపోక్లోరైడ్ లాంటి కెమికల్ స్ప్రే చేసి డిసిన్ఫెక్ట్ చేయడం. లేదా మానిటర్ చేయడం. అసలు క్వారంటైన్ టైమ్‌లో సరిగ్గా రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా? ఇలాంటి వాటికి రోబోట్స్‌ని వాడడం జరిగింది. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్. రీసెంట్‌గా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్‌ని లాంచ్ చేసింది. సో, క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? నార్మల్ కంప్యూటర్స్‌కి క్వాంటమ్ కంప్యూటర్స్‌కి తేడా ఏంటి? అసలు క్యూబిట్స్ అంటే ఏంటి? సూపర్ పొజిషనింగ్ అంటే ఏంటి? ఎంటాంగిల్‌మెంట్ అంటే ఏంటి? ఇలాంటి కొన్ని టర్మినాలజీ అర్థం చేసుకొని అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ ఎఫిషియెంట్‌గా ఎట్లా పనిచేస్తది? సూపర్ కంప్యూటర్స్ కంటే కూడా బెటర్‌గా పనిచేసే స్కోప్ ఎందుకుంది? అసలు స్టేటస్ ఏంటి? క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేయగలిగారా ఎవరైనా? దానిలో ఛాలెంజెస్ ఏంటి?
సో ఇవన్నీ కూడా ఎందుకు ఇండియా దీనిలో ఇన్వెస్ట్ చేస్తుంది అన్న కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి. ఇవి కొన్ని ఏరియాస్ అనమాట. అవి కాకుండా సిలబస్లో ఇచ్చినట్టుగా మీరు ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ మనకు ఇండియాలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ క్రాంతి లాంటి స్కీమ్స్ చేశారు కదా, అందులో ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేశారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సేవ కావచ్చు, ఈ ప్రగతి కావచ్చు, ఆర్టీజీ కావచ్చు, ఇవి కూడా వాటి కింద ఎగ్జాంపుల్స్ వస్తాయి. వాటి గురించి షార్ట్ నోట్స్ రాసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ సైబర్ క్రైమ్. సో ఐసీటీస్ వల్ల బెనిఫిట్స్ ఎంత ఉన్నాయో ఇష్యూస్ కూడా అట్లాగే ఉన్నాయి. సైబర్ క్రైమ్ అనేది మేజర్ ఇష్యూ అనమాట. అంటే సైబర్ ప్లాట్ఫామ్లో, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనం వర్క్ చేస్తూ ఉంటే వల్నరబిలిటీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డేటా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. బ్యాంకింగ్ సంబంధించిన పాస్వర్డ్స్ అలాంటివి మన కంప్యూటర్ డివైజెస్లో కానీ, మొబైల్ ఫోన్స్లో కానీ స్టోర్ అయి ఉంటాయి. ఇఫ్ సమ్వన్ కెన్ హ్యాక్ ఇన్ టు అవర్ సిస్టమ్, గెట్ యాక్సెస్ టు దోస్ క్రెడెన్షియల్స్, దే కెన్ యాక్చువల్లీ డూ ట్రాన్సాక్షన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ అండ్ స్టీల్ మనీ, స్టీల్ ఇన్ఫర్మేషన్. సో ఇలా సైబర్ క్రైమ్ టైప్స్ ఏంటి, ఎట్లా జరుగుతున్నాయి? రీసెంట్‌గా వాట్సాప్‌ని హ్యాక్ చేశారు. సో దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి? న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్‌ని కూడా టార్గెట్ చేస్తున్నారు. సో దానివల్ల ఇష్యూస్ ఏమొస్తున్నాయి? అలాంటి టైప్స్ ఏంటి? దీనికి గవర్నమెంట్ తీసుకున్న చర్యలేంటి? ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ పాలసీని 2013లో ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది 2013లో. ఓకే. దీనిలో సేలియంట్ ఫీచర్స్ ఏంటి అసలు? అలాగే తర్వాత కొన్ని ఎస్టాబ్లిష్ చేసాం ఆర్గనైజేషన్స్, అవేంటి? ఎలాంటి కేర్ తీసుకుంటున్నాం? మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇది అవుట్‌డేట్ అయిపోతుంది 2013, ఎందుకంటే క్విక్‌గా ఈ ఫీల్డ్ డెవలప్ అవుతుంది గనక, మరి దీనికి అప్డేషన్ ఎట్లా కావాలి? కొత్త పాలసీ తీసుకురావాలని ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ వర్క్ చేస్తుంది. కపుల్ ఆఫ్ టైమ్స్ అనౌన్స్ చేసింది కానీ ఇంకా పాలసీ రాలేదు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా అప్డేట్స్ వస్తాయో తెలుసుకోవడం. సో అట్లా మనకు సైబర్ క్రైమ్స్ గురించి తెలుసుకోవడం. తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ఆన్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద 2012లో ఒక పాలసీ ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ పాలసీ కీ ఫీచర్స్ ఏంటి? హైలైట్స్ ఏంటి? ఓకే. మళ్ళీ అట్లాగే ఐటీ డెవలప్మెంట్స్ ఇన్ ఏపీ అండ్ ఇండియా. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, బ్లాక్ చైన్, రోబోటిక్స్ అని, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఏపీలో జరుగుతున్నాయి స్పెసిఫిక్‌గా, అలాగే ఇండియాలో. అట్లాగే దాంతో పాటు మనకు మామూలుగా గవర్నమెంట్ డాక్యుమెంట్స్‌లలో ఏపీలో జరుగుతున్న స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ ఏంటనేవి లిస్ట్ ఇచ్చారు. ఆ సమ్మరీ తెలుసుకోవాలన్నమాట. ఇట్లా ఇవి మేజర్ ఏరియాస్ ఉన్నాయి మనకు ఐటీకి సంబంధించి. ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది యూనిట్ 2లో. సో నెక్స్ట్ మనం యూనిట్ 3 మీద ఫోకస్ చేద్దాం. ఓకే. సో యూనిట్ 3 వచ్చేసి స్పేస్ టెక్నాలజీ. సో స్పేస్ టెక్నాలజీ, అందులో డిఫెన్స్ పార్ట్ కూడా ఇంట్లోనే మెన్షన్ చేశారు. సో స్పేస్ టెక్నాలజీలో ఏం చదువుకోవాలి, డిఫెన్స్లో ఏం చదువుకోవాలి, లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దట్. సో స్పేస్ టెక్నాలజీస్కి వచ్చేవరకు మన సిలబస్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, పాస్ట్ అన్నారు, అట్లాగే ప్రెజెంట్, ఫ్యూచర్, ఈ 3 అడుగుతున్నారు. సో వీటి కింద ఎట్లా చదువుకోవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్రో ఆర్గనైజేషన్ గురించి చదువుకొని, సో ఇస్రో ఏంటి, ఇస్రో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇస్రో మేజర్ అచీవ్మెంట్స్ ఏంటి, ఆ టైం లైన్ గురించి ఒకసారి బేసిక్గా చదువుకొని, ఆ తర్వాత కొన్ని బేసిక్స్ కవర్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు శాటిలైట్స్ ఏంటి, ఆర్బిట్స్ ఏంటి, లాంచర్స్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్లీ దీనిపైన క్వశ్చన్స్ ఆల్రెడీ అడుగున్నారు. జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి కంపారిజన్ అడుగున్నారు. సో లాంచర్స్ గురించి చదువుకోవడం, రకరకాల లాంచర్స్ ఎవాల్వ్ అయ్యాయి కదా, వాటి గురించి ఆ సినారియో చదువుకోవడం. మళ్ళీ అట్లాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్. సో రకరకాల శాటిలైట్స్ ఉన్నాయి. 3 మేజర్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి: కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, అట్లాగే నావిగేషన్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి. ఇంకా అవి కాకుండా ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్, మళ్ళీ అట్లాగే స్పేస్ రిలేటెడ్ రీసెర్చ్ సంబంధించిన శాటిలైట్స్ అట్లా ఉంటాయి. సో ఈ శాటిలైట్స్ కేటగిరీస్ ఏంటి, మళ్ళీ వాటి అప్లికేషన్స్ ఏంటి, వీటి మీద ఫోకస్ చేయాలి. ఇవి కాకుండా ఇప్పుడు ఇస్రో పాస్ట్లో చూస్తే ఈ శాటిలైట్ లాంచర్ డెవలప్మెంట్ కావచ్చు, శాటిలైట్ డెవలప్మెంట్ కావచ్చు. అవి కాకుండా ఇస్రో మేజర్గా ఇప్పుడు కొన్ని అచీవ్మెంట్స్ ఇక్కడ చదువుకుంటా అని చెప్పాను కదా లిస్ట్లో. అవి కాకుండా ఏంటంటే మిషన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చంద్రయాన్-1 ఉంది, చంద్రయాన్-1, అట్లాగే ఎంఓఎం ఉంది, మార్స్ ఆర్బిటార్ మిషన్ ఆర్ మంగళయాన్. ఇవి 2 కూడా ఎగ్జామ్లో అడుగున్నారు. సో మోరార్లెస్గా మనం స్పేస్లో కొంచెం స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి, మనం డిఫైన్ చేయొచ్చు ఏం అడుగుతారు. సో ఈ మిషన్స్ అడుగున్నారు, చంద్రయాన్-1 అడుగున్నారు, ఎంఓఎం అడుగున్నారు. అట్లాగే ఇప్పుడు కరెంట్గా రీసెంట్గా వచ్చిన వెరీ పాపులర్ థింగ్ ఏంటి, అచీవ్మెంట్ ఏంటి, చంద్రయాన్-2. చంద్రయాన్-2 మీద అడిగే స్కోప్ చాలా ఉంది. మళ్ళీ అట్లాగే మనం ఇమీడియట్ ప్రిపరేషన్ ఏం చేస్తున్నాం, మనం ఒకటి ఆదిత్య-L1 మిషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఇదేంటి, సోలార్ మిషన్ అనమాట, ఆదిత్య-L1 మిషన్ అంటాం. మళ్ళీ అట్లాగే గగన్యాన్, ఇవి 2 కూడా ప్రెస్టీజియస్ మిషన్స్. చంద్రయాన్-2 గురించి ఏం సాధించాం, ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఏ ఆస్పెక్ట్స్లో ఫెయిల్ అయ్యాం, ఆదిత్య-L1 ఏంటి, ఎందుకు చేస్తున్నాం, గగన్యాన్ ఎందుకు చేస్తున్నాం, దాన్ని ఏ కాంపనెంట్స్ ఆల్రెడీ మనం టెస్ట్ చేసాము, ఓవరాల్ అసలు ప్రాసెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్నేషనల్ ఇండియన్ స్పేస్ స్టేషన్, మనం స్పేస్ స్టేషన్ మీద వర్క్ చేస్తున్నామని చెప్పి ఇస్రో అనౌన్స్ చేసింది. మళ్ళీ అట్లాగే మిషన్ టు వీనస్ ఉంది, మంగళయాన్ 2 ఉంది, MOM-2, సో మిషన్ టు వీనస్. అట్లాగే రీసెంట్గా చంద్రయాన్-3 కూడా అనౌన్స్ చేశారు. చంద్రయాన్-3, how is it going to be different from Chandrayaan-2? Is it an extension of Chandrayaan-2? సో ఇలాంటి ఏరియాస్ కూడా ఇంపార్టెంట్ మనకు. ఇవి కాకుండా వాట్ ఎల్స్ వి సీ హియర్, సో ఈ యాక్టివిటీస్ ఇందులో అచీవ్మెంట్స్ కూడా వచ్చేస్తాయి. ఫ్యూచర్, ప్రెజెంట్, పాస్ట్ కూడా వచ్చేస్తుంది ఇందులో. నెక్స్ట్, శాటిలైట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా అండ్ యూజ్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ పైన చదువుకున్న శాటిలైట్స్ టైప్స్ ఉంటాయి కదా, వాటి ఈచ్ కేటగిరీస్లో అప్లికేషన్స్. అయితే మీరు దీన్ని ఎట్లా డివైడ్ చేయొచ్చు అంటే సివిలియన్ అప్లికేషన్స్, సివిలియన్ డొమైన్లో ఉన్న యూజ్ ఏంటంటే అగ్రికల్చర్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, మళ్ళీ అట్లాగే కమ్యూనికేషన్ సెక్టర్లో కావచ్చు, అలాంటివి. మళ్ళీ ఇలా స్పెసిఫిక్గా కవర్ చేసినవి ఏంటంటే వెదర్ ఫోర్కాస్టింగ్ ఒకటి. వెదర్ ఫోర్కాస్టింగ్ ఏం చేయాలి అసలు, వెదర్ ఫోర్కాస్టింగ్కి శాటిలైట్ రోల్ ఏంటి, ఎలాంటి శాటిలైట్స్ వాడుతున్నాం, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే బాగుంటుంది. కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా అంతే, మనం ఈరోజు వాడుతున్న మొబైల్ టెక్నాలజీస్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ కావచ్చు, వీటన్నిటికీ స్పేస్ టెక్నాలజీ ఎట్లా ఉపయోగపడుతుంది. అలాగే స్పెసిఫిక్ హెల్త్ ఫీల్డ్లో టెలిమెడిసిన్ గురించి చదువుకుంటాం ఇక్కడ. ఎడ్యుకేషన్, టెలి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, ఇండియాలో లాంచ్ చేసిన ప్రోగ్రామ్స్ ఏమిటి, ఎడుసాట్ ఏంటి, సైట్ ప్రోగ్రామ్ ఏంటి, అలాంటివి ఎడ్యుకేషన్ కింద చదువుకోవాల్సి వస్తుంది. ఇవే కాకుండా అఫ్కోర్స్ కొన్ని స్పెసిఫై చేశారు కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫిషరీస్ మేనేజ్మెంట్ గురించి కావచ్చు, హార్టికల్చర్లో కావచ్చు, అగ్రికల్చర్లో పర్టికులర్ ఏరియాస్ ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్. మన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ తీసుకొని అది కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇట్లా ఎన్ని ఏరియాస్లలో అప్లికేషన్స్ ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని, వీలైతే కొన్ని కేస్ స్టడీస్ తీసుకొని వాటి గురించి రాస్తే బాగుంటుంది. ఓకే, ఇవి కాకుండా కరెంట్ అఫైర్స్లో చాలా రీసెంట్ లాంచెస్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు రీసెంట్గా మనం కార్టోసాట్ 3 కావచ్చు, మళ్ళీ అట్లాగే రిసాట్ శాటిలైట్స్ 2 రిలీజ్ చేసాము. అంతకుముందు ఎమిసాట్ చేసాము, కలాం సాట్ చేసాము. ఇలాంటి శాటిలైట్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే క్లాస్లో ఇన్సాట్ 3D గురించి అడుగున్నారు, IRS-5 గురించి అడుగున్నారు, అలాగే జీపీఎస్ ఎట్లా ఉంది, జీపీఎస్ ఎట్లా పనిచేస్తుంది, వేటికి వాడతామని అడుగున్నారు. వాటికి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ మనం నావిగేషన్ శాటిలైట్స్ ద్వారా సెట్ చేసుకున్నాం, వాటి గురించి అడిగే అవకాశం ఉంది. రకరకాల ఏరియాస్లో స్పేస్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్ అవన్నీ ఉన్నాయి, కానీ మేజర్గా ఏంటంటే ఇది మేనేజబుల్ ఏరియా అనమాట. ఎందుకంటే మనకు డిఫైన్డ్ టాపిక్స్ ఉంటాయి ఇందులో. సో ఈ ఏరియాస్ కనుక మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఈ ఏరియాలో వచ్చే క్వశ్చన్స్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇవి కాకుండా మనకు యూనిట్ 3లో డిఆర్డిఓ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో డిఆర్డిఓ అంటే ఎక్కువగా స్కోప్ ఇచ్చినట్టు కనిపించట్లేదు, కానీ మనకు కొన్ని పాసిబిలిటీస్ ఏమున్నాయంటే డిఆర్డిఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి చదువుకొని, డిఆర్డిఓ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా జరిగింది, హిస్టారికల్ ఆస్పెక్ట్స్ చదువుకొని, మళ్ళీ అట్లాగే మిసైల్స్ సంబంధించి మిసైల్స్ ఉన్నాయి, రకరకాల కేటగిరీస్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, క్రూజ్ మిసైల్స్ కావచ్చు, వాటి గురించి చదువుకోవచ్చు. మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. IGMDP ఒకటి, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ అండ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కన్సీవ్డ్ బై డాక్టర్ APJ అబ్దుల్ కలాం. మళ్ళీ అట్లాగే మనకు ప్రాజెక్ట్ 75 అని లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఫండింగ్ ఇష్యూ చేసిన దానికి. సో దానికి ముందు ప్రాజెక్ట్ 75, ఆ ప్రాజెక్ట్స్ ఏంటి, వేటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అవి, ప్రాజెక్ట్ 15 ఏంటి, అవి రెగ్యులర్గా న్యూస్లో వస్తుంటాయి. సో ఇలాంటి వాటి గురించి, మళ్ళీ కొన్ని రీసెంట్ ప్రొక్యూర్మెంట్స్ గురించి, మేజర్గా జరుగుతున్న యాక్టివిటీస్, మనం న్యూస్లో వింటున్న డిఫెన్స్ యాక్టివిటీస్ ఏంటనే వాటిలో ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూనిట్ 3. రైట్. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ యూనిట్ 4. యూనిట్ 4లో ఏంటంటే ఎనర్జీ సంబంధించిన టాపిక్ ఇది. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ వీ నీడ్ టు కవర్, దాని డైమెన్షన్స్ ఏమేమి కవర్ చేయాలని దాని మీద నెక్స్ట్ ఫోకస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అగైన్, ఎందుకంటే ఎనర్జీ మీద చాలా డిబేట్స్ అవుతున్నాయి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ కంట్రీ. సో ఇండియా కూడా వీ యాక్చువల్లీ హ్యావ్ సర్టన్ రిక్వైర్మెంట్స్ దట్ వీ హ్యావ్ టు సాటిస్ఫై. దానికి తగ్గట్టుగానే ఇందులో వాట్ యూ నోటీస్ ఇస్ ఇండియా ఎనర్జీ నీడ్స్ గురించి అడిగారు. అట్లాగే ఇండియా ఎనర్జీ నీడ్స్ గురించి అడిగారు, ఎఫిషియన్సీ, రిసోర్సెస్ అన్నారనమాట. సో దీని కింద ఫస్ట్ రిసోర్సెస్ స్పీకింగ్ చేద్దాం. మేజర్గా ఎనర్జీ రిసోర్సెస్ని మనం కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అని, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్గా డివైడ్ చేసుకోవచ్చు. కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ కింద డివైడ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్లో మళ్ళీ
మనకు ఇంకో కేటగిరీ ఏముంటుందంటే రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ అని కేటగిరీస్ ఉంటాయి. రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని ఉంటాయి. సో ఇట్లా చదువుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్, ఎస్పెషల్లీ నాన్ రెన్యూబుల్కి వచ్చేసరికి ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఫోకస్ చేస్తాం. రెన్యూబుల్కి వచ్చేసరికి థింగ్స్ లైక్ ఇప్పుడు సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, బయోఫ్యూయల్స్ కావచ్చు, హైడ్రల్ కావచ్చు, అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తాం. ఓకే, సో ఇట్లా ఏ సోర్సెస్, ఎనర్జీ సోర్సెస్ ఏంటి ఇందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు కూడా. కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అని మెన్షన్ చేస్తున్నారు. మళ్ళీ అట్లాగే టైప్స్ కూడా ఇచ్చున్నారు. థర్మల్, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలార్, విండ్, బయో, వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్. సో వీటిలలో ఏంటంటే మనకు మేజర్గా ప్రాసెస్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కనుక ఎట్లా జరుగుతుంది, మేజర్ ఫినామినా ఏంటి కన్వర్షన్లో, మళ్ళీ అట్లాగే ఏమైనా స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ దీనికి సంబంధించి జరుగుతున్నాయా, ఎంత అవుట్పుట్ వస్తుంది. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఎనర్జీ కంపోజిషన్ ఏదైతే చదువుకుంటామో, అంటే ఏ సోర్సెస్ నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది, ఎట్లా సాటిస్ఫై చేస్తున్నాం, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు టై బ్యాక్ ఇన్ టు ఇట్. ఇప్పుడు ఇండియా ఎనర్జీ నీడ్స్ ఏంటి, ఎనర్జీ డిమాండ్ ఏంటి ఇండియాలో, ఈ డిమాండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అర్బనైజేషన్ ద్వారా, డెవలప్మెంట్ ద్వారా ఎట్లా పెరుగుతూ వస్తుంది, మరి దాన్ని సాటిస్ఫై చేయడానికి ఏ సోర్సెస్ ద్వారా ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్, ఎనర్జీ సైన్సెస్లో డెవలప్మెంట్స్ ఏంటి, ఓకే, రకరకాల సోర్సెస్ ఏంటి, మరి దీన్ని సాటిస్ఫై చేయడానికి ఉన్న పాలసీ ఫ్రేమ్వర్క్ ఏంటి ఇండియాలో. ఇప్పుడు 2006లో మనం ఎనర్జీ పాలసీ రిపోర్ట్ ఒకటి ఇచ్చాం, 2006 సంబంధించిన దాని గురించి కావచ్చు. రీసెంట్ టైంలో 2017 నుంచి 2017 నుంచి నీతి ఆయోగ్ ఒక డ్రాఫ్ట్ పాలసీ గురించి మాట్లాడుతుంది. ఆ డ్రాఫ్ట్ పాలసీలో ఉన్న కీ ఐడియాస్ ఏంటి, అలాగే వెరీ రీసెంట్లీ 2-3 నెలల క్రితం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది దీని మీద ఒక రివ్యూ ఇచ్చిందనమాట. ఇచ్చి ఇండియా క్విక్గా ఈ పాలసీ అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ ప్రొవైడ్ చేసింది. సో అలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అలాగే రిలేటెడ్ కొన్ని పాలసీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 ఉంది, వీటికి సంబంధించిన పాలసీ. సో అలాంటివి 2018లో రిలీజ్ చేశారు. సో ఇలాంటి పాలసీ మీద, వాటి సాలియంట్ ఫీచర్స్ మీద, వాటి వల్ల మనకు కలిగే అడ్వాంటేజెస్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇలా పాలసీ ఫ్రేమ్వర్క్, సోర్సెస్, మళ్ళీ ఎనర్జీ డిమాండ్ ఏంటి, ఎనర్జీ కాంపోజిషన్ ఏంటి, అట్లాగే ఎనర్జీ ఎఫిషియన్సీ నీతి ఆయోగ్ డాక్యుమెంట్లో నీట్గా దీని గురించి మెన్షన్ చేశారు. అసలు కోల్ని మనం ఎలాంటి టెక్నాలజీస్తో డెవలప్ చేసుకొని, ఎందుకంటే కోల్ ఆల్మోస్ట్ మనకి ఇంకా నెక్స్ట్ 30-40 ఇయర్స్ వరకు మనం కోల్ మీద రిలై అవ్వాల్సిందే. సో మరి ఉన్న కోల్ని మనం వాడుతున్న టెక్నాలజీని ఇంకా కొంచెం బెటర్గా మార్చుకోవడం, ఇంకా కొంచెం క్లీనర్గా మార్చుకోవడానికి ఎఫిషియన్సీ ఎట్లా పెంచుకోవచ్చు. సిమిలర్లీ సోలార్, విండ్, ఈ వాటిల్లో కూడా మనకు ఎనఫ్ కంట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం మనం టార్గెట్స్ రీచ్ అవ్వడానికి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ప్లస్ దీంతో పాటు మనకు కొన్ని క్వశ్చన్స్ వీటి మీద వచ్చే అవకాశం ఉందంటే, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు పాలసీ ఫ్రేమ్వర్క్ని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లైక్ పిఎం కుసుమ్ ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ అట్లాగే దీన్ దయాల్ గ్రామ జ్యోతి యోజన ఉంది, ఉజ్వల యోజన ఉంది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంటే షార్ట్ నోట్స్లో వీటిపైన వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా మనకు క్లియర్గా న్యూక్లియర్ మీద కూడా కొంచెం ఎంఫసిస్ ఎక్కువ పెట్టారు ఈ సిలబస్లో. డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా, ఇవి ఆల్రెడీ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చున్నాయి. అసలు న్యూక్లియర్ ఎనర్జీ ఎట్లా డెవలప్ అయింది, న్యూక్లియర్ డిజాస్టర్స్ ఏంటి, న్యూక్లియర్ వేస్ట్ హ్యాండ్లింగ్ మీద క్వశ్చన్స్ ఆల్రెడీ వచ్చున్నాయి. సో ఇంకా ఈ డైమెన్షన్స్, న్యూక్లియర్ స్పెసిఫిక్ రియాక్టర్స్ ఏంటి, ఈ మధ్య మనం అప్రూవ్ చేసిన రియాక్టర్స్ ఏంటి, ఎగ్జాక్ట్గా స్టేటస్ ఏంటి న్యూక్లియర్ ఎనర్జీలో, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా మనకు న్యూక్లియర్ ఎనర్జీ నుంచి తెలుసుకోవచ్చు. అవి కాకుండా న్యూక్లియర్ పాలసీ, ఇండియన్ న్యూక్లియర్ పాలసీ యొక్క మేజర్ ఫీచర్స్ ఏంటి, అట్లాగే ఇండియా స్టాండ్ ఏంటి, ఇంటర్నేషనల్గా ఉన్న న్యూక్లియర్ పాలసీస్ మీద ఇండియా స్టాండ్ ఏంటి. ఇక్కడ ఎస్పెషల్లీ ఏంటంటే మనం ఒకటి ఎన్పిటి సైన్ చేయలేదు, ఆ ఎన్పిటి ఏంటి, ఎన్పిటికి సంబంధించిన ఇష్యూ ఏంటి, అట్లాగే ఎంటీసీఆర్లో మనం మెంబర్షిప్ తీసుకున్నాం, ఎంటీసీఆర్ అనే ఆర్గనైజేషన్ ఏంటి. సిమిలర్లీ ఆస్ట్రేలియన్ గ్రూప్ అని ఉంది, ఆస్ట్రేలియన్ గ్రూప్ అది ఏజీ అంటాం. ఈ ఆస్ట్రేలియన్ గ్రూప్లో కూడా మెంబర్షిప్ తీసుకున్నది దేనికి సంబంధించిన, సో ఆస్ట్రేలియన్ గ్రూప్ దేనికి సంబంధించింది. అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎన్ఎస్జీ అనమాట, ఇండియా హ్యాస్ బీన్ వర్కింగ్ టువర్డ్స్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్జీ, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ఆ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఏంటి, ఇండియా ఎందుకు మెంబర్షిప్ తీసుకోలేకపోయింది అందులో, దానికి ఎన్పిటికి సంబంధం ఏంటి. సో ఇలాంటి ఇష్యూస్ గురించి మనకు ఒక బేసిక్ ఐడియా ఉంటే దాని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం.
Okay, so next we are going to deal with Unit 5. So Unit 5 more or less overlaps with the geography part that you have in paper 2. Okay, so what type of topics that we have in Unit 5? Let's have a look at that. So the title of the Unit 5 is Development versus Nature/Environment. So yeah, like a debate of development and nature. For that, first of all, we have to understand about various natural resources. So here they have this unit is given. This as well as Unit 6 has been a little bit clumsy. So following this is very difficult unless you actually categorize into different themes. That is what we're trying to do here. So natural resources. So here, first part they mentioned about metals, minerals, which are undergoing depletion. So knowing what are the natural resources in terms of metals, minerals, and if you come to the bottom of the Unit 5, again they talked about various other natural resources like renewable, non-renewable resources, forest resources, fishery resources, fossil fuels, minerals, water resources, land resources. So first you should focus on natural resources. This is the first part of the Unit 5. So we are identifying various themes here, which becomes easy. So under natural resources, you cover all these different areas I highlighted here. And then comes the concept of course, conservation of them, or how they are being affected due to various factors of as part of the development, and any policies related to it, like conservation policy. Next, environmental pollution. Environmental pollution, of course, partly given in Unit 5, partly in the Unit 6. We are going to cover a majority of this under Unit 6. So we'll leave environmental pollution till the next unit. Okay, then environmental degradation. Okay, damage to the environment because of certain natural and anthropogenic factors. This is also important. Next theme is sustainable development. Sustainable development. So sustainable development or sustainable development or తెలుగులో సుస్థిర అభివృద్ధి అంటాం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎస్డిజి గోల్స్ ఉన్నాయి, మనకు ఎస్డిజిస్ ఉన్నాయి. సో అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ పాసిబిలిటీస్ ఏంటి యాజ్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్, అండ్ ఛాలెంజెస్ ఏంటి ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ అష్యూర్ చేయడానికి మనం ఫేస్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటి, అవి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, వాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎట్లా రీచ్ అవ్వాలి, వాటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏమవుతున్నాయి, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఏమవుతున్నాయి, ఇండియా లెవెల్‌లో ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. రీసెంట్‌గా నీతి ఆయోగ్ డాక్యుమెంట్ ఒకటి వచ్చింది. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎస్‌డిజి రిపోర్ట్ 2019 అని వచ్చిందనమాట. ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియా సిట్యుయేషన్ ఏంటి, స్టేటస్ ఏంటి, ఇలాంటి టాపిక్స్ ఇంపార్టెంట్. సో బోత్ కోర్ ఐడియాస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దిస్. ఆ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇంకా బాటంలో కూడా యూనిట్ 6లో కూడా మనకు కనిపిస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి యూనిట్ 6లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను యూనిట్ 6 చూపించినప్పుడు చెప్తాను మీకు అది. అట్లాగే థర్డ్ వన్ వచ్చేసి క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్‌కి అసలు ఫ్యాక్టర్స్ ఏంటి? వై ఈస్ క్లైమేట్ చేంజ్ హ్యాపెనింగ్? ద రీజన్స్ ఆర్ కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఒకటి. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంపాక్ట్ ఏంటి? క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఏంటి? దేని మీద ఎట్లా ఉంది? బయోడైవర్సిటీ మీద ఇంపాక్ట్ ఎట్లా ఉంది? ఓకే. సో ఇది ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ తర్వాత ఇవి కాకుండా క్లైమేట్ జస్టిస్. హౌ కెన్ వి ఎన్ష్యూర్ క్లైమేట్ జస్టిస్? దీనికి మళ్ళీ యూనిట్ 6లో మనకు ఓవర్‌లాపింగ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. బట్ అదర్‌వైజ్ న్యాచురల్ రిసోర్సెస్, సస్టైనబుల్ డెవలప్మెంట్, క్లైమేట్ చేంజ్ పార్ట్‌లీ ఇక్కడ చదువుతాం. తర్వాత దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆర్ ఈఐఏ. అంటే ఇప్పుడు ఏదైనా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అవుతే ఆ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్‌ని దానివల్ల జరిగే డ్యామేజ్, నేచర్ జరిగే డ్యామేజ్‌ని అసెస్ చేస్తాం. ఆ ఈఐఏ ప్రాసెస్ ఏంటి ఇండియాలో? ఏఏ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? ఓకే. మళ్ళీ అట్లాగే ఈఐఏ ప్రాసెస్‌లో ఉన్న ఇష్యూస్ ఏంటి? రీసెంట్‌గా మన న్యూస్ పేపర్‌లో దీని గురించి చాలా వింటున్నాం. దే ఆర్ కటింగ్ షార్ట్ ద టైమ్ ఆన్ దిస్. సో దే ఆర్ కాంప్రమైజింగ్. లుక్స్ లైక్ దే ఆర్ కాంప్రమైజింగ్ ఆన్ ఫ్యూ యాస్పెక్ట్స్ యాస్ పాయింటెడ్ ఔట్ బై సమ్ జర్నలిస్ట్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ అన్నమాట. సో దీనికి సంబంధించి కొన్ని క్వెషన్స్ వచ్చున్నాయి పాస్ట్‌లో. లైక్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంటి? దాని రోల్స్ ఏంటి? అనే వాటి మీద క్వెషన్స్ అడిగున్నారు ఇంతకు. ఓకే. ఇదొకటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మనకు ఫోర్త్ టాపిక్. ఇది కాకుండా ఫిఫ్త్ టాపిక్ ఇందులో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డిజాస్టర్స్. నేచురల్ డిజాస్టర్స్. ప్యూర్‌లీ మీకు ఆ జాగ్రఫీ పేపర్‌తో ఇది కోరిలేట్ అవుతుంది.
సైక్లోన్స్, ఎర్త్‌క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, సునామీస్, వాటి ప్రిడిక్షన్ మేనేజ్మెంట్ ఏంటి? వీటిపైన ఇంతకుముందు క్వెషన్స్ అడుగున్నారు. అర్బన్ ఫ్లడ్స్ ఏంటి? అర్బన్ ఫ్లడ్స్ కాజెస్ ఏంటి? గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది దీనికి సంబంధించి? మళ్ళీ అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా మళ్ళీ యూనిట్ 6లో ఉంది. దానికి సంబంధించిన పాలసీస్. మీరు ఇక్కడ కలిపి కవర్ చేసేసేయొచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ ఏంటి? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి? నేచురల్ డిజాస్టర్స్ ఏంటి? మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఏంటి? అలాంటివి మనం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాసెస్‌లో నేర్చుకోవాలి. అట్లా నేచురల్ రిసోర్సెస్, సస్టైనబుల్ డెవలప్మెంట్, క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, మళ్ళీ అట్లాగే డిజాస్టర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ 5 థీమ్స్ కింద వీటిని చదువుకోవాలి. చాలా క్వెషన్స్ వచ్చున్నాయి. మనకి వేరే పేపర్‌తో ఓవర్‌లాప్ కూడా ఉంది గనక, ఈ పేపర్‌లోంచి నేను చెప్పినట్టుగా డిజాస్టర్స్ సంబంధించే కాకుండా, ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి శాండ్ మైనింగ్ జరుగుతుంది కదా ఇండియాలో, దాని గురించి, కోస్టల్ ఏరియాస్ సంబంధించిన డిజాస్టర్స్ ఏంటి, హజార్డ్స్ ఏంటి, అలాంటి వాటి మీద క్వెషన్స్ అడుగున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రెస్పాన్సిబిలిటీస్ మీద క్వెషన్స్ అడుగున్నారు. సో, వాటర్ మేనేజ్మెంట్ మీద క్వెషన్స్ అడుగున్నారు. ఇలాంటి వాటిలలో ఫోకస్ చేయాలి. అట్లాగే రీసెంట్‌గా వచ్చినవి ఉన్నాయి. కోస్టల్ రెగ్యులేషన్స్ ఆర్ నోటిఫికేషన్ వచ్చింది 2018 నోటిఫికేషన్ టువర్డ్స్ ది ఎండ్ డిసెంబర్‌లో వచ్చింది. దానిలో మేజర్ పాయింట్స్ ఏంటి? ఏపీకి సంబంధించి మనకు మినరల్ మేనేజ్మెంట్ ఒకటి, అట్లాగే శాండ్ మైనింగ్ సంబంధించి న్యూ గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఒక పాలిసీ తీసుకొచ్చింది. శాండ్ మైనింగ్ పాలిసీ 2016 పాలిసీ గురించి నన్ను అడుగున్నారు. ఇప్పుడు అట్లాగే శాండ్ మైనింగ్ పాలిసీ 2019 మీద కూడా అడిగే అవకాశం ఉంది. 2018లో ఉన్న ఇష్యూస్‌ని ఎట్లా అడ్రెస్ చేస్తుంది? కీ పాయింట్స్ ఏంటి? అనే దాని మీద కూడా అడిగే పాసిబిలిటీ ఉంది. ఓకే. బ్రీఫ్‌గా దిస్ ఇస్ అబౌట్ యూనిట్ 5. యూనిట్ 6లో దీనికి ఓవర్‌లాప్ అయ్యే ఇంకా టాపిక్స్ ఏంటి? ఆ థీమ్స్ అందులో చూద్దాం. రైట్. సో, యూనిట్ 5లో మనం ఈ ఫోకస్ చేసాము. యూనిట్ 5లో అంతే కాకుండా ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. మనం సోషల్ ఫారెస్ట్రీ ఒకటి, మళ్ళీ ఫారెస్టేషన్ అండ్ డిఫారెస్టేషన్, క్లైమేట్ చేంజ్ కింద గానీ, గ్లోబల్ వార్మింగ్ కింద గానీ, ఈ ఫారెస్ట్రీ డైనమిక్స్ ఎట్లా మారుతున్నాయి, దేనివల్ల మారుతున్నాయి, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్‌కి దానికి సంబంధం ఏంటో చూసుకోవచ్చు. ఇంకా కొన్ని టాపిక్స్ నేను ఇక్కడ కింద యూనిట్ 6లో కవర్ చేసేటప్పుడు చెప్తా. ఓకేనా? సో, యూనిట్ 6లో మేజర్‌గా మనకేంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్‌తో బిగించేద్దాం ఫస్ట్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మళ్ళీ అట్లాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడు పొల్యూషన్ ఇంతకుముందు అనుకున్నాం కదా, అక్కడ కూడా మనకు పొల్యూషన్ ఇచ్చారు. పొల్యూషన్‌లో స్పెసిఫిక్‌గా ఏంటంటే, పొల్యూషన్‌కి సోర్సెస్ ఏంటి, పొల్యూషన్ వల్ల జరిగే ఇంపాక్ట్ ఏంటి, అట్లాగే పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, కంట్రోల్ మెజర్స్ ఇండియా ఏం తీసుకుంది, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, వాటి ఎవాల్యుయేషన్ ఏంటి క్రిటికల్‌గా పనిచేస్తున్నాయా లేదా, అలాంటిది. టైప్స్ ఆఫ్ పొల్యూషన్‌కి వచ్చేసరికి ఎయిర్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్. ఓకే. వీటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. క్లియర్‌గా ఇవి మనకేంటనేది డిఫైన్ చేసి ఉన్నాయి అట్లా. తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌లో మళ్ళీ సాలిడ్ వేస్ట్ లో ఏం టైప్స్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, అసలు సాలిడ్ వేస్ట్ రీసైక్లింగ్, రీయూజ్ అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్‌లో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అనే దాని మీద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయాలి. వీటన్నిటిలో కూడా పొల్యూషన్‌లో కూడా క్వెషన్స్ వచ్చినాయి. ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, మెరీన్, వాటర్ పొల్యూషన్, వీటి మీద పాస్ట్‌లో క్వెషన్స్ వచ్చినాయి. షార్ట్ నోట్స్ 10 మార్క్స్ క్వెషన్స్ పాసిబుల్ వీటిలలో. మరి అట్లాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా ఇంతకుముందు క్వెషన్స్ వచ్చాయి. ఓకే. తర్వాత నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇక్కడ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, వాటి మీద క్వెషన్స్ ఉంటాయి. క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఐటీ రోల్ ఇక్కడ. టెక్నాలజికల్ రోల్ వస్తే ఇక్కడ మాత్రం ఫస్ట్ ప్రిడిక్షన్ అనుకున్నాం ఇంతకుముందు. డిజాస్టర్ ప్రిడిక్షన్ మేనేజ్మెంట్ అని అన్నారు ఇంతకుముందు ఇందులో యూనిట్ 5లో. అట్లాగే ఇక్కడనేమో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రోల్ ఏంటి ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్‌కి సంబంధించి, హ్యూమన్ హెల్త్‌కి సంబంధించి. సో, రకరకాల రిమోట్ సెన్సింగ్ దగ్గర నుంచి ఐటీ టూల్స్ వరకు రకరకాల రోల్స్ ఉన్నాయన్నమాట. మనకు అవేంటి, ఆ రిసోర్స్ మేనేజ్మెంట్ ఏంటి, అనాలిసిస్ ఏంటి, ఎట్లా అసెస్ చేస్తాము, రికార్డ్ కీపింగ్ ఏంటి, ఇలాంటి అన్నిటికి సంబంధించి ఐటీ రోల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇవి కాకుండా ఇప్పుడు హెల్త్‌కి సంబంధించిన ఎఫెక్ట్, హ్యూమన్ హెల్త్ మీద సంబంధించిన ఎఫెక్ట్స్ యూనిట్ 5లో కూడా మెన్షన్ చేస్తున్నారు. కోరిలేషన్ బిట్వీన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నారు. కోరిలేషన్ బిట్వీన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరిగితే ఇప్పుడు బయోడైవర్సిటీ లాస్ ఎట్లా జరుగుతుంది, యానిమల్స్‌కి, హ్యూమన్స్‌కి ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ 6th మాస్ ఎక్స్‌టెన్షన్ జరుగుతుంది, దీనివల్ల జరగబోతుంది అంటున్నారు. వెరీ రీసెంట్‌లీ ఒక స్టడీ వచ్చిందనమాట. ఏంటంటే యూకే నుంచి ఓజోన్ లేయర్ డిప్లీషన్ సంబంధించి. ఇందులో ఒక మిస్‌లేనియస్ టాపిక్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఇచ్చారు. ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవ్వడం వల్లే లాస్ట్ మాస్ ఎక్స్‌టెన్షన్ జరిగిందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అట్లా గ్లోబల్ వార్మింగ్ వల్ల, ఓజోన్ లేయర్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మాస్ ఎక్స్‌టెన్షన్ జరగవచ్చు. మొత్తం ఇప్పుడున్న లివింగ్ సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.
అట్లాగే యాసిడ్ రెయిన్స్, గ్లోబల్ వార్మింగ్ ఆల్రెడీ చెప్పాను. సో, యాసిడ్ రెయిన్స్ గురించి కూడా యాసిడ్ రెయిన్స్ ఏంటి? ఏ కారణాల వల్ల వస్తాయి? ఎట్లా మిటిగేట్ చేయాలి యాసిడ్ రెయిన్స్‌ని? వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. అట్లాగే ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, బయోడిగ్రేడేషన్ లాస్‌ని కంట్రోల్ చేయడం లేదా మిటిగేట్ చేయడం వీటికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్స్ ఏమున్నాయి? ఇంటర్నేషనల్ లాస్ ఏమున్నాయి? మోంట్రియాల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? ఓకే. మళ్ళీ అట్లాగే క్యోటో ప్రోటోకాల్. ఇప్పుడు గ్రీన్‌హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించడానికి మనం ముందు ప్రోటోకాల్ ఎస్టాబ్లిష్ చేసుకున్నది అది క్యోటో ప్రోటోకాల్. తర్వాత ఇదొచ్చింది యూఎన్ ఎఫ్‌సిసిసి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ ఆన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వచ్చింది. మళ్ళీ అట్లాగే సైట్స్ ఏమో మోస్ట్‌లీ ఏందంటే కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్నమాట. ఎండేంజర్డ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దానికి సంబంధించి. అట్లాగే ఈపీ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ ఇండియా 1986 యాక్ట్. అట్లాగే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఇక్కడ ఇంతకుముందు చదువుకున్నంత కంపేర్ చేసి చదువుకోవచ్చు. సోషల్ ఫారెస్ట్రీ, అఫారెస్టేషన్, డిఫారెస్టేషన్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏంటి? ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు ఇండియాలో? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి? బయోడైవర్సిటీ బిల్ ఏంటి? కాప్ 21. అలాగే రీసెంట్‌గా ఢిల్లీ డిక్లరేషన్ జరిగింది కాప్ 14. ఓకే. కరెంట్ అఫైర్స్‌లో దానిలోంచి క్వెషన్స్ అడిగే అవకాశం ఉంది. మిగతావి మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం. ఎస్‌డిజీస్ చూసాము, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసాం పైన. పాలసీ ఫ్రేమ్‌వర్క్ చదువుకోవాలి, కలిపి చదువుకోండి. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ఇండియా. సో ఈ ఎస్‌డిజీస్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కావాలంటే యూనిట్ 5తో కలిపి చదువుకోవచ్చు. ఇవి కాకుండా ఈ సిలబస్ ఇందులో ఇచ్చిన మిస్‌లేనియస్ టాపిక్స్ ఏంటంటే ఒకటి వైట్ రెవల్యూషన్, వెల్త్‌కి సంబంధించింది, గ్రీన్ రెవల్యూషన్, అగ్రికల్చర్ సంబంధించింది, గ్రీన్ ఫార్మసీ. అట్లాగే ఎట్లా డ్యామేజ్ మినిమైజ్ చేయాలి, గ్రీన్ ఫార్మసీ ద్వారా మన ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరగకుండా సస్టైనబుల్‌గా ఏదైనా మెడిసినల్ వాల్యుబుల్ ప్రొడక్ట్స్ అట్లాంటివి ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ అనమాట. సో ఇది వాస్ట్ ఏరియా మీరు చూడొచ్చు. కానీ బెనిఫిట్ ఏంటంటే దీనికి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. దెర్ ఆర్ స్టాండర్డ్ బుక్స్ ఇన్ ద మార్కెట్. ఇవి మీరు యూపీఎస్సీ ఎగ్జామ్స్‌కి వాటికి చదువుకొని ఉంటారు. పెద్ద ఇష్యూ కాదు. ఒకటే ఏంటంటే ఈ క్లమ్జీగా ఉన్న సిలబస్‌ని మనం నీట్‌గా థీమ్స్ ప్రకారం గనుక డివైడ్ చేసుకుంటే నేను చెప్పినట్టుగా, దానిలోంచి మీరు కీ యాస్పెక్ట్స్ అన్నీ రాసుకొని పాలిసీలు, దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ లెజిస్లేషన్స్ ఇవన్నీ గనక నోట్ చేసుకుంటే ఇది రాయడం పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. ఓకే. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 6. సో రైట్. నెక్స్ట్ మనం యూనిట్ 7, యూనిట్ 8, యూనిట్ 9 మీద ఫోకస్ చేస్తాం. యూనిట్ 7కి వచ్చేసరికి సో ఇది మేజర్‌గా అంటే నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ 2 ఇందులో క్లబ్ చేశారు. బట్ మనం ఏంటంటే బయోటెక్నాలజీని సెపరేట్ చేసి నెక్స్ట్ యూనిట్‌లో చదువుకుందాం. సో యూనిట్ 7 లో నేచర్, స్కోప్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ. లేదు మీరు ఒక రకంగా బయోటెక్నాలజీ ఇంట్రడక్షన్ కావాలంటే ఇక్కడ చదువుకొని ఇంకా డీటెయిల్స్ ఇందులో యూనిట్ 8లో ఉన్నాయి. ఎనీథింగ్ ఈస్ ఫైన్. బట్ కాన్సెప్ట్ ఏంటంటే నానో టెక్నాలజీ మీద కనుక ఫోకస్ చేస్తే నేచర్, స్కోప్, అప్లికేషన్స్ వీటిని నానో టెక్నాలజీకి సంబంధించి చదువుకొని అసలు నానో టెక్నాలజీ ఏంటి? నానో మెటీరియల్స్ ఏంటి? మళ్ళీ అట్లాగే దీని కొంచెం హిస్టారికల్ ఆస్పెక్ట్స్ నానో మెటీరియల్స్ సంబంధించి ఎట్లా డెవలప్ అయ్యాయి? మళ్ళీ నానో మెటీరియల్స్‌కి రెగ్యులర్‌గా మనం కెమికల్ మెటీరియల్స్‌కి, వేరే ఇండస్ట్రీలో వాడే మెటీరియల్స్‌కి ఏమైనా తేడా ఉందా? దాని గురించి తెలుసుకుంటూ, మళ్ళీ అప్లికేషన్స్ ఏ ఫీల్డ్‌లలో నానో టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకొస్తోంది అనే దాని మీద ఫోకస్ చేయొచ్చు. స్పేస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, వేరియస్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కావచ్చు. ఇది దీన్ని తెలుసుకోవాలి. సో స్కోప్ అప్లికేషన్స్ ఇక్కడ వచ్చేస్తుంది. అలాగే ఇష్యూస్ ఆఫ్ నానో టెక్నాలజీ. ఎథికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా నానో టెక్నాలజీ నుంచి? సోషల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? సోషల్ డివైడ్ ఏమైనా జరుగుతుందా నానో టెక్నాలజీ వల్ల? మళ్ళీ అట్లాగే లీగల్ కన్సర్న్స్ ఏమన్నా అంటే ఐపీఆర్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా? లేబులింగ్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా? మళ్ళీ రెగ్యులేటరీ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా మనకు? దానికి సంబంధించిన పాలసీస్ ఏమున్నాయి? నానో మిషన్ 2007 అని ఉంది. 2001లో ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం. 2007లో నానో మిషన్ స్టార్ట్ చేసాం. దానికి సంబంధించిన ఇండియా చాలా ఫోకస్ చేస్తోంది. సో దాని గురించి చదువుకోవాలి. ఈ మధ్యన కరెంట్ అఫైర్స్ పార్ట్‌లో కొన్ని గైడ్‌లైన్స్ కూడా ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నానో ఫార్మాస్యూటికల్స్ మీద అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీద, అట్లాగే ఇండస్ట్రియల్ నానో మెటీరియల్స్ మీద కూడా కొన్ని గైడ్‌లైన్స్ రిలీజ్ చేశారు. సో కరెంట్ అఫైర్స్ పార్ట్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది నానో టెక్నాలజీ సంబంధించి. మిగతాదేంటంటే కొన్ని మిస్‌లేనియస్ థింగ్స్ ఏమి ఇక్కడ ఇచ్చారు ఇందులో. జెనెటిక్ ఇంజినీరింగ్ ఒకటి నేను నెక్స్ట్ కవర్ చేస్తాను ఇందులో. అలాగే బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ చిన్న టాపిక్ లాగా ఇచ్చారు మిస్‌లేనియస్‌గా. బయోడైవర్సిటీకి జనరల్‌గా మనం ఎకాలజీ, బయోడైవర్సిటీ చదువుకుంటాం కదా! ఇంతకుముందు యూనిట్ 6లో కూడా క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఎట్లా బయోడైవర్సిటీ లాస్‌కి లీడ్ చేస్తుంది అని తెలుసుకోవడం. బయోడైవర్సిటీ ఎట్లా ఉంది ఇండియాలో? ఎక్స్‌టెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ఇండియా, హాట్ స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ఇండియా, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏంటి? వీటి మీద చదువుకోవాలి. అలాగే ఫర్మెంటేషన్ అని ఇచ్చారు ఇది. ఫర్మెంటేషన్ అనేది ఇంతకుముందు పాత సిలబస్‌లో డీటెయిల్డ్‌గా ఉండింది. చాలా ప్రొడక్ట్స్ ఫర్మెంటేషన్ మెథడ్స్ ఎట్లా
యూజ్ చేస్తారో చదువుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఫార్చునేట్లీ అది తీసేసారు. ఫ్యాక్చువల్ డేటా ఇక్కడ లేదు. కానీ బేసిక్ అసలు ఫర్మెంటేషన్ డెఫినేషన్ అంటే ఏంటి? అసలు ఫర్మెంటేషన్ టైప్స్ ఉన్నాయి. లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్, ఈస్ట్ ఫర్మెంటేషన్ వీటిపైన ఇంతకుముందు క్వెషన్స్ అడుగున్నారు. అది కావచ్చు. ఫర్మెంటేషన్ అప్లికేషన్స్ యూజెస్ కావచ్చు. ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్‌లో వాడతాం. బేకింగ్ నుంచి మళ్ళీ అట్లాగే వైన్ ఇండస్ట్రీ. సో వీటికి సంబంధించిన పాసిబిలిటీస్. అవే కాకుండా ఇంకా చాలా రకరకాల ఫుడ్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవి మనం ఫర్మెంటేషన్ ద్వారా చేసుకోవచ్చు. విటమిన్స్ కావచ్చు, అమైనో యాసిడ్స్ కావచ్చు, ప్రోటీన్స్, రకరకాల ప్రోటీన్స్ కావచ్చు. సో కమర్షియల్ స్కేల్‌లో ఫర్మెంటేషన్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది బయోటెక్నాలజీలో. అది ఇంకొకటి ఇమ్యూనోడయాగ్నోసిస్. ఇమ్యూనోడయాగ్నోసిస్ కింద కవర్ చేస్తాను. అసలు ఈ పార్ట్ ఇక్కడ సంబంధించింది కాదు. ఇక్కడ ఉండాలి బాటంలో. బట్ ఇక్కడ ఇచ్చాను. సో ఇది కొంచెం క్లమ్జీగా ఉంది కానీ మీరు నానో టెక్నాలజీ ఫోకస్ చేసి ఇక్కడ చదువుకుంటే సరిపోతుంది. అలాగే మిసలేనియస్‌గా బయోడైవర్సిటీ కావాలంటే 5, 6లో కంబైన్ చేసి చదువుకోండి. అండ్‌లో ఫర్మెంటేషన్ ఇందులో చదువుకోండి. ఇమ్యూనోడయాగ్నోస్టిక్స్ మళ్ళీ ఇక్కడ ఇమ్యూనిటీ కాన్సెప్ట్స్ ఫినిష్ చేసిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. ఓకే. సో బయోటెక్నాలజీ పార్ట్ కూడా సేమ్ ఎట్లా అప్రోచ్ ఫాలో అయ్యామో నానో ఎట్లాగే నేచర్ ఏంటి, స్కోప్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి. బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా దీని గురించి కూడా మనం చదువుకోవచ్చు. ఇది ఇక్కడ కంబైన్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 8. యూనిట్ 8 ఏంటి? యూనిట్ 8లో ఇంతకుముందు సెక్షన్ 2లో పాత మోడల్‌లో 3 వేరే వేరే చాప్టర్స్‌ని కలిపేశారనమాట. 3 యూనిట్స్ ఉండేవి అవి కలిపేశారు. ఏమేంటవి? ఒకటి ఫస్ట్ వచ్చేసి మీరు హెల్త్ అండ్ డిసీజ్ అనుకోవచ్చు. సో డిసీజ్ అనుకుందాం. ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజ్ అనుకుందాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి. సెకండ్ పార్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ. థర్డ్ పార్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ అండ్ వ్యాక్సిన్స్ అనమాట. ఓకే. సో డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజెస్‌లో స్పెసిఫిక్‌గా కేటగరీస్ ఆఫ్ డిసీజెస్ ఇక్కడ ఇచ్చారు. ఏం కేటగరీస్ ఇచ్చారు? ఇప్పుడు కామన్ ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ ఏంటి? వాటి ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? ఇందులో కేటగరీస్ ఏంటంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ప్రోటోజోన్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఈ 4 కేటగరీస్‌లలో ఎగ్జాంపుల్స్ తీసుకొని ఫస్ట్ చదువుకోవాలి. ఇంతకుముందు ఎగ్జామ్స్‌లలో జనరల్‌గా అడిగిన రోజులున్నాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి రాయమని అడిగిన రోజులున్నాయి. అలాంటివి మళ్ళీ అట్లాగే స్పెసిఫిక్‌గా ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మీద ఫోకస్ చేయాలి. మేజర్‌గా ఇక్కడ బ్యాక్టీరియాలు, వైరల్, ఒక ప్రోటోజోన్ ఇన్ఫెక్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు డయేరియా ఉంది. డయేరియా, డిసెంట్రీ ఉంది. ఇవేమో సింప్టమ్స్ అనమాట. ఇవి బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరల్ వల్ల రావచ్చు. వేటి వల్ల వస్తుందని చెప్పి నోట్ చేసుకోవాలి. కలరా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో విబ్రియో కలరా ద్వారా వస్తుంది. టీబీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా ఈజ్ హ్యావింగ్ ది మేజర్ బర్డెన్ ఇన్ ద వరల్డ్. సో టీబీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దీని గురించి చదువుకోవాలి. అలాగే మలేరియా ఇస్ ప్రోటోజోన్ ఇన్ఫెక్షన్. అగైన్ కామన్ ఇన్ఫెక్షన్ ఇన్ ఇండియా. మలేరియల్ ఇన్ఫెక్షన్ ఏంటి? మళ్ళీ అట్లాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ఐవి, ఎన్సెఫలైటిస్. ఎన్సెఫలైటిస్ జపనీస్ ఎన్సెఫలైటిస్ కావచ్చు. ఈ మధ్యన ఎన్సెఫలైటిస్ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అని బీహార్లో న్యూస్లో విన్నాం. వాటి గురించి కావచ్చు. అలాగే వెక్టర్ బార్న్ డిసీజ్ లైక్ చికెన్ గున్యా కానీ, బర్డ్ ఫ్లూ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ గురించి చదువుకోవాలి. ఓకే. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఈ ఏవైతే డిసీజెస్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారో ఈ 9 డిసీజెస్ వీటి గురించి స్పెసిఫిక్‌గా చదువుకోవడం. మేజర్‌గా ఎలాంటి సబ్ హెడ్డింగ్స్ కవర్ చేస్తారు ఇందులో అంటే అసలు ఇన్ఫెక్షన్ ఎట్లా కాజ్ అవుతుంది? దానివల్ల డిసీజ్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? ఒకరి నుంచి ఒకరికి. ఇవన్నీ కమ్యూనికేబుల్ డిసీజెస్ కదా! మళ్ళీ అట్లాగే మనకు పాథోజెనిసిస్ అంటే బాడీ లోపల ఎట్లా ఎవాల్వ్ అవుతుంది? లేదా బాడీ లోపల ఎట్లా ప్రాబ్లమ్ కాజ్ చేస్తుంది? దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి? ప్రివెన్షన్ అనేది మేజర్ ఇక్కడ ఫోకస్ పెట్టారు. వెక్టర్ బార్న్ డిసీజ్ ఎట్లా ప్రివెంట్ చేయాలి? ఎయిర్ బార్న్ డిసీజ్ ఎట్లా ప్రివెంట్ చేయాలి? ఫుడ్ బార్న్ డిసీజ్ ఎట్లా ప్రివెంట్ చేయాలి? వాటి మీద అట్లా ఫోకస్ చేయడం. ఇండివిజువల్‌గా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకోవడం. మళ్ళీ అట్లాగే డయాగ్నోసిస్ ఏంటి? ప్రివెన్షన్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్. ఏవైనా స్పెసిఫిక్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటి గురించి అడిగే అవకాశం ఉంది. అలాగే వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మన దగ్గర దానికి సంబంధించి క్వెషన్స్ అడిగే అవకాశం ఉంది. హెచ్ఐవి స్పెషల్ ప్రోగ్రామ్ వాటికి సంబంధించిన ఇనిషియేటివ్స్ గురించి అడగవచ్చు. సో డిసీజెస్ గురించి అడగవచ్చు. ఈ ఈ ఏరియాస్ కవర్ చేయాలన్నమాట. చాలా ఫ్యాక్చువల్. కొంచెం బయాలజీ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళకి కష్టమవుతుంది. మీరు ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 12లో డిసీజ్ సంబంధించి, ఇన్ఫెక్షన్ సంబంధించి కొన్ని ఏరియాస్ కవర్ చేశారు. మీరు దాన్ని సోర్స్‌గా వాడుకోవచ్చు. మిగతావి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్ నుంచి నోట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అది. ఇదేమో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీలో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నేచర్, స్కోప్, అప్లికేషన్స్, జెనెటిక్ ఇంజినీరింగ్ గురించి పైన చదువుకోవచ్చు. ఇక్కడ దాన్ని కంబైన్ చేసుకుంటే ఏం చేయాలంటే అసలు జెనెటిక్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీకి సంబంధం ఏంటి? ఓకే. ఆర్‌డీఎన్ఏ టెక్నాలజీ, రీకాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీ అంటాం. అసలు రీకాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీ ఏంటి? మళ్ళా క్లాస్ 12థ్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్‌లో దీనికి సంబంధించిన చాప్టర్స్ కూడా ఉన్నాయి. క్లాస్ 12థ్ అనేది మనకు మేజర్ రిసోర్స్ ఈ పార్ట్‌కి. క్లాస్ 12థ్ బయాలజీ. ఓకే. ఆ తర్వాత ఇంకా కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఇచ్చారు ఇందులో. ఏమేంటివి అవి?
ఒకటేమో బేసిక్ కాన్సెప్ట్స్ అన్నారంటే వెక్టర్స్, టూల్స్ ఉంటాయన్నమాట. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, లైగేజెస్ ఇలాంటివి రీకాంబినెంట్ DNA టెక్నాలజీలో వాడతాము. అలాంటివి చదువుకోవాలి. అట్లాగే అప్లికేషన్స్‌లో ఇప్పుడు ప్లాంట్స్ ఆర్ అగ్రికల్చర్ ఫీల్డ్‌లో వచ్చేసరికి ప్లాంట్ టిష్యూ కల్చర్ అప్లికేషన్స్. ఇవి ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్‌లో అడిగున్నారు. టిష్యూ కల్చర్ అంటే ఏంటి? దాని అప్లికేషన్స్ ఏంటి? మళ్ళీ అట్లాగే అగ్రికల్చర్‌లో ఇంకా ఏమేమి ఉన్నాయి? బయో పెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్ ఇవి కూడా ఎగ్జామ్‌లో అడిగున్నారు ఇంతకుముందు. అట్లాగే బయోఫ్యూయల్స్ యాడ్ చేశారు. బయోఫ్యూయల్స్ మనం అందులో కూడా చదువుకుంటాం యూనిట్ 4లో. సో ఇక్కడ బయోలాజికల్ సోర్సెస్ ద్వారా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఏంటి? అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ ఏంటి? ఆల్గల్ బేస్డ్ బయోఫ్యూయల్స్ ఏంటి? ఆ కేటగిరీస్ ఒక ఓవర్‌వ్యూ తీసుకోవాలి. 10 మార్కర్ క్వెషన్ రాసేటట్టుగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే అగ్రికల్చర్‌లో జెనెటికల్ మోడిఫికేషన్ అంటే జీఎం క్రాప్స్ వాటిని జెనెటిక్ మోడిఫికేషన్స్ చేసి కొన్ని బెనిఫిషియల్ ఫీచర్స్ వాటికి యాడ్ చేస్తాం. సో దీని గురించి మళ్ళీ అట్లాగే అగ్రికల్చర్ ఫీల్డ్‌లోకి వచ్చేవరకు యానిమల్ హస్బెండరీ కూడా దాని రిలేటెడ్. సో యానిమల్ మేనేజ్మెంట్ అనమాట. ఎట్లా గ్రో చేస్తాం. రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి కదా! ఇప్పుడు క్యాటిల్ కావచ్చు, మళ్ళీ అట్లాగే పౌల్ట్రీ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు. ఇవన్నీ కూడా యానిమల్ హస్బెండరీ కిందకొస్తాయి. ఇవి కూడా క్లాస్ 12 ఎన్‌సీఈఆర్టీలో కవర్ చేస్తున్నారు. ట్రాన్స్‌జెనిక్ యానిమల్స్ ఇవేమో జెనెటిక్ ఇంజినీరింగ్ మెథడ్. ఇదేమో యానిమల్ హస్బెండరీ ఏమో బేసిక్‌గా మేనేజ్మెంట్ ఆఫ్ యానిమల్స్. అలాగే ట్రాన్స్‌జెనిక్ యానిమల్స్ ఏంటంటే జెనెటిక్ మోడిఫికేషన్ ద్వారా వాటి ఫీచర్స్‌ని మనం ఇంప్రూవైజ్ చేయడం. ట్రెడిషనల్ బ్రీడింగ్ మెథడ్స్‌లో ఉన్న షార్ట్ కమింగ్స్ ఓవర్‌కమ్ చేస్తూ ట్రాన్స్‌జెనిక్ యానిమల్స్ ద్వారా స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్‌ని కంట్రోల్ చేయగలగడం అనేది ట్రాన్స్‌జెనిక్ యానిమల్ గోల్ అనమాట. ఇది మెన్షన్ చేయడానికి ఇవే మెన్షన్ చేశారు కానీ ఎగ్జామ్‌లో ఇంకా కొన్ని క్వెషన్స్ అడుగున్నారు. స్టెమ్ సెల్ టెక్నాలజీ మీద ఒకసారి క్వెషన్ అడుగున్నారు. మళ్ళీ అట్లాగే డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మీద క్వెషన్స్ అడుగున్నారు. అట్లా కొన్ని కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనం ఏరియాస్ తీసుకోవాలి. స్టెమ్ సెల్స్, డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, అలాగే క్లోనింగ్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ టెక్నాలజీ ఐవీఎఫ్. ఈ మధ్యన బిల్స్ కూడా వచ్చాయి. సరగసీ బిల్ వచ్చింది ఐవీఎఫ్ మీద అది ఇంపార్టెంట్. డీఎన్ఏ రెగ్యులేషన్ బిల్ ప్రమోట్ చేస్తున్నారు అది ఇంపార్టెంట్. సో ఇలాంటి ఏరియాస్ కవర్ చేసుకుంటూ మొత్తం బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజినీరింగ్ చదవాలి. ప్లస్ దాంతో పాటు ఇక్కడ మీరు ఏం కవర్ చేయండి అంటే ఇష్యూస్ కవర్ చేయండి. యూనిట్ 7లో మెన్షన్ చేసిన ఎథికల్ కన్సర్న్స్ ఏమన్నా ఉన్నాయా బయోటెక్నాలజీ? సోషల్ కన్సర్న్స్ ఏమున్నాయి? లీగల్ కన్సర్న్స్ ఏమున్నాయి? ఇప్పుడు యానిమల్స్‌ని యూజ్ చేయడం ఎథికల్‌గా కరెక్టా కాదా? ఈ జీఎం క్రాప్స్ వాడుతున్నాం. వాటి వల్ల ఎథికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి మనకు? అసలు వీటన్నిటిని మేనేజ్ చేయడానికి మనకి ఇక్కడ యూనిట్ 9లో ఐపీఆర్ గురించి చెప్పారు. ఐపీఆర్ ఇష్యూస్ వస్తాయి. యూనిట్ 7కి, యూనిట్ 8కి సంబంధించి మళ్ళీ ఐపీఆర్ ఇష్యూస్ ఏమున్నాయి ఇక్కడ యూనిట్ 9లో కవర్ చేస్తాము. ఓకే. రైట్. ఇదేమో సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ అండ్ వ్యాక్సిన్స్. ఇందులో మేజర్‌గా ఏం చదువుకుంటాం? ఇందులో కూడా హిడెన్ టాపిక్స్ చాలా ఉన్నాయి. మళ్ళీ క్లాస్ 12 ఎన్‌సీఈఆర్టీ బుక్కే మంచి సోర్స్ దీనికి. ఒకటి ఇందులో ఏంటంటే ఇమ్యూనిటీతో స్టార్ట్ చేయాలి. అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇమ్యూనిటీలో టైప్స్ ఏంటి? ఇమ్యూనిటీ అంటే డెఫినేషన్ ఏంటి? ఇమ్యూనిటీలో టైప్స్ ఏంటి? ఇందులో రకరకాల బేసిస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. అంటే మన బై బర్త్ ఉండే ఇమ్యూనిటీని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. తర్వాత మనం ఓవర్ టైమ్ డెవలప్ చేసుకునే ఇమ్యూనిటీని అడాప్టివ్ ఇమ్యూనిటీ లేదా అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఈ 2 కేటగిరీస్ ఇన్నేట్, అక్వైర్డ్ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీస్ చదువుకోవడం. ఒకసారి ఎగ్జామ్‌లో అడిగున్నారు. మనం అక్వైర్డ్‌లో ఒక యాంటీబాడీ ప్రొడక్షన్ ద్వారా పనిచేసే మెకానిజంని హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాం. హ్యూమరల్. ఈ హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? యాంటీబాడీస్ ఎట్లా పనిచేస్తాయి? వాటి యూజెస్ ఏంటని ఒకసారి అడుగున్నాం. సో ఇలాంటివి ఇంపార్టెంట్. మళ్ళీ అట్లాగే యాక్టివ్ ఇమ్యూనిటీ, పాసివ్ ఇమ్యూనిటీ. కరోనా టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. మనకొకటి పైన ఉన్న ఇన్ఫెక్షన్ సంబంధించి ఒకటి, మళ్ళీ అట్లాగే ఆహ్, వీటికి సంబంధించి వ్యాక్సినేషన్స్‌కి ట్రీట్మెంట్‌కి సంబంధించి కరోనా టైంలో మనం చాలా వింటున్నాం. సో ఇది ఏరియాకి మనం చాలా చాలా ఎక్స్‌పోజ్ అవుతున్నాం. చాలా హై అమౌంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ ఇందులో ఉంది. నేను ఒక వీడియో చేస్తాను. ఒక లైవ్ సెషన్ చేస్తున్నాను. మీకు అందులో చెప్తాను కరోనా సంబంధించి క్వెషన్స్ ఏం రావచ్చు, ఎట్లా హ్యాండిల్ చేయాలని అందులో చెప్తాను. సో అదర్‌వైజ్ యాక్టివ్ ఇమ్యూనిటీ, పాసివ్ ఇమ్యూనిటీ మనం ప్లాస్మా థెరపీ వింటున్నాం కదా! దానికి దీనికి సంబంధం ఏంటి? పాసివ్ ఇమ్యూనిటీకి సంబంధం ఏంటి? చదువుకోవాలి. ఓకే. సో ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అయిపోయిన తర్వాత ఇంకొకటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని కూడా అడుగుతున్నారు బాగా. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ట్రీట్మెంట్ కూడా ఎబోలాకి ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్‌గా 2, 3 డేస్ బ్యాక్ అప్రూవ్ అయింది డ్రగ్. మన కరోనాకి సంబంధించి కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడొచ్చని. అవేంటి? ఎట్లా పనిచేస్తాయి? ఎట్లా జనరేట్ చేస్తారు? ఆ మెకానిజం ఏంటి? ఏ డిసీజెస్‌కి ఆల్రెడీ మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ని ఎంప్లాయ్ చేస్తున్నాం అనేది చదవాలి. సో సెకండ్ పార్ట్ వచ్చేసి వ్యాక్సిన్స్ అన్నమాట. అంటే వ్యాక్సిన్స్ ఏంటి? ఇమ్యునైజేషన్ అంటే ఏంటి? వ్యాక్సిన్స్ ఎట్లా పనిచేస్తాయి? ట్రెడిషనల్, మోడర్న్ వ్యాక్సిన్స్. ఈ 2 ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్‌లో ట్రెడిషనల్ వ్యాక్సిన్స్, మోడర్న్ వ్యాక్సిన్స్. వీటి గురించి కూడా మోడర్న్ వ్యాక్సిన్స్ కేటగిరీస్ అడిగారు. ఈ మధ్యన కరోనాకి సంబంధించి మనం బోత్ ట్రెడిషనల్, మోడర్న్ వ్యాక్సిన్స్ 2 ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఒకసారైతే అసలు ఇమ్యునైజేషన్ స్కీమ్ అడిగేసారు. షెడ్యూల్ అడిగేసారు. పిల్లలకి ఎట్లా ఏ టైంలో ఇమ్యునైజేషన్ ఇస్తారు. హైలీ ఫ్యాక్చువల్ డేటా.
డాక్టర్స్ కూడా ఒక కార్డ్ పట్టుకొని ఫాలో అవుతారు. అలాంటిది ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఏంటని చెప్పేసి ఎగ్జామ్‌లో అడిగారు. ఒక చార్ట్ ఉంటది దానికి. ఆ చార్ట్ గీసుకొని మీరు ఒక బేసిక్ ఆర్డర్ తెలిస్తే చేయగలుగుతారు. ఎలాంటి వాక్సిన్స్ ఉన్నాయి ఏంటని చేయగలుగుతారు. సో ఇదొకటి ప్లస్ ప్రొడక్షన్ ఆఫ్ వాక్సిన్స్ అన్నారు. మోడర్న్ వాక్సిన్స్. హెపటైటిస్ వాక్సిన్, హెపటైటిస్ బి ఎస్పెషల్లీ ఇది రీకాంబినెంట్ వాక్సిన్ వాడతారు దీనికి. ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారని ప్రొసీజర్ చదువుకోవాలి. ప్లస్ దాంతో పాటు ఇప్పుడు మిషన్ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే మనకు న్యూస్‌లో ఉన్నాయో వాటి గురించి కూడా చదువుకోవాలి. ఓకేనా? ఇదొచ్చేసి యూనిట్ 8 అన్నమాట. సో, ఐ ఫెల్ట్ యూనిట్ 7 తర్వాత ఇంకొంచెం డీటెయిల్డ్‌గా రకరకాల టాపిక్స్ ఉన్న ఏరియా మళ్ళీ యూనిట్ 8. మీ యూనిట్ 6, 7 కనుక హ్యాండిల్ చేయగలిగితే యూనిట్ 8 థర్డ్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే వేరే వేరే థీమ్స్ ఉన్నాయి గనుక. ఆ తర్వాత లాస్ట్‌కొచ్చేసి యూనిట్ 9. యూనిట్ 9లో ఏంటి? యూనిట్ 9లోకొచ్చేసరికి నేను చెప్పే వరకు ఇంతకుముందు చెప్పాను కదా! ఐపీఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. 7కి, 8లో ఇష్యూస్ ఏంటి మనకు నానో గాని, ఇప్పుడు కమ్యూనికేషన్ టెక్నాలజీలో కావచ్చు, బయోటెక్నాలజీలో కావచ్చు, మేజర్ ఇష్యూస్ మనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌తో వస్తాయి. అంటే కమర్షియలైజేషన్ చేయడం, ఇన్నోవేటివ్‌గా ఇన్వెస్ట్ చేయడం ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ కోసం. ఈ రెండిటికి బ్యాలెన్స్ తీసుకురావడానికి ఐపీఆర్ రైట్స్ ఏమున్నాయి? వాటి టైప్స్ ఏంటి? ఎలాంటి లాస్ బేసిస్ మీద ఇండియాలో ఐపీఆర్ ఎస్టాబ్లిష్ చేశారు? ఐపీఆర్ పాలసీ ఏంటి ఇండియాలో? 2016లో ఇంట్రొడ్యూస్ చేసాం. ఐపీఆర్ పాలసీ హైలైట్స్ ఏంటి? రీసెంట్‌గా వస్తున్న ఇష్యూస్ అంటే బయోపైరసీ కావచ్చు, మళ్ళీ అట్లాగే మనం రెగ్యులర్‌గా వింటుంది దేని గురించంటే ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంటింగ్ అంటారు. దాని గురించి కావచ్చు. మళ్ళీ ఆహ్, ఇండిజినైజేషన్ ఇప్పుడు ఇండిజినస్ టెక్నాలజీ నాలెడ్జ్‌ని బయోపైరసీలో జనాలు వాడుకుంటున్నారు. అంటే యూఎస్ గాని, యూకే గాని కొన్ని ఇండిజినస్ ప్రొడక్ట్స్‌ని ఆహ్, ప వాళ్ళు వాళ్ళకి పేటెంట్స్ ఇచ్చేసారనమాట. దానికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. టీకేడీఎల్ ప్రాజెక్ట్. ఆ టీకేడీఎల్ ప్రాజెక్ట్ ఏంటి? దీని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఇది కాకుండా ఇందులో సైన్స్ ప్రమోషన్ పెట్టారు. నేనైతే దీన్ని యూనిట్ 1లో పెడతాను. ప్రమోషన్ ఆఫ్ సైన్స్ ఇన్ ఏపీ అండ్ ఇండియా. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా గ్రో అవుతోంది? దానికి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏంటి? రీసెంట్ టైమ్స్‌లో దీనికి సంబంధించి మనకు ఇప్పుడు కొన్ని యోజనాలు గాని, లేకపోతే సైన్స్ రిపోర్టర్‌లో గాని దీనిపైన ఆర్టికల్స్ వచ్చాయి. ఒకటి ఎయిమ్ అంటాం. నాట్ ఆల్బర్టా. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎయిమ్ అంటాము. ఈ ఎయిమ్ ఏంటి? ఎయిమ్ ఇంక్యుబేటర్స్ ఏంటి? అటల్ టింకరింగ్ లాబొరేటరీస్ ఏంటి? మళ్ళీ అట్లాగే ఇంప్రింట్ అని ఉంది. అదేంటి? మళ్ళీ రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సైన్స్ ప్రమోట్ చేయడానికి ఇండియాలో అయితే. హ్యూజ్ ఒక 6, 7 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు. ఇన్‌స్పైర్ ఫెలోషిప్స్ ఉన్నాయి. వాటి రీసెంట్‌గా రివాంప్ చేశారు. అవొకటి మనక్ అనే ప్రోగ్రామ్ ఉంది. అలాగే డిజిటల్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. దానికి తోడు యంగ్ స్కాలర్స్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. విమెన్ సైంటిస్ట్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లా థీమ్ బేస్డ్ మనం చూడాలి. అట్లాగే ఇన్నోవేషన్‌కి చాలా పెద్ద స్కోప్ ఉంది ఇండియాలో. పాలసీ వైస్ చూడొచ్చు మనం. కనుక ఇన్నోవేషన్ సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇండియాలో జరుగుతున్నాయి. వాటి గురించి చదవాలి. ఏపీలో చాలా లేవు. నేను మేజర్‌గా ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి సైన్స్ సిటీస్ ప్రోగ్రామ్ కింద ఆంధ్రప్రదేశ్‌లో శాంక్షన్ అయింది. మళ్ళీ అట్లాగే ఒక సైన్స్ కౌన్సిల్ ఉంది. ఎస్ఎన్‌టి కౌన్సిల్ ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. చాలా యాక్టివిటీస్ లేవు గానీ ఒక ఎగ్జిబిషన్స్ పెట్టడం లేదా కొన్ని 3డీ, 4డీ ఈవెన్ 9డీకి సంబంధించిన ఎగ్జిబిట్స్ పెట్టడం అలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని దీని కింద చేస్తున్నారు. చేయాలి ఎఫెక్టివ్‌గా. కానీ లిమిటెడ్ స్కోప్ అయితే ఉంది ఇక్కడ. బట్ అట్లా కొన్ని ఒక 2, 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు దాని గురించి నేర్చుకుంటే సరిపోతుంది. ప్రమోషన్స్ ఇన్ ఏపీ. సో దిస్ ఈస్ ది గ్లిమ్స్ ఆఫ్ ఓవరాల్ ఆర్ సమ్మరీ ఆఫ్ ది సిలబస్ ఆఫ్ పేపర్ 5. సో ఐ హోప్ దిస్ ఈస్ యూస్‌ఫుల్ టు యూ. ఈ క్వెషన్స్ ఫాలో అవ్వండి. నేను ఇంకొన్ని మీకు లెసన్స్ తీసుకొనొస్తాను. కొన్ని వీడియోస్ ఇస్తాను మీకు దీనికి సంబంధించి. వేర్ ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ వెల్. చాలా హైలీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. మీరు కనుక ఎఫెక్టివ్‌గా మెటీరియల్ రెడీ చేసుకొని, కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని ఎగ్జామ్‌లో ప్రెజెంట్ చేయగలిగితే మాత్రం యూ కెన్ గెట్ ఎ బెటర్ ర్యాంక్ విత్ ది హెల్ప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థాంక్ యూ గైస్.